డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. నిన్న సాయంత్రం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. తిరుమల లడ్డూల్లో గత వైసీపీ హయాంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జంతువుల కొవ్వు వాడారు అని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశారు. అది సంచలనమైన ఆరోపణ. దానికి వైసీపీ వాళ్ళు అంటే టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇమీడియట్గా స్పందించారు. అది మహాపచారం, చాలా దారుణమైన ఆరోపణ, అది ఫేక్ ఆరోపణ, అది అటువంటిది జరగలేదు అని నేను నా కుటుంబంతో సహా తిరుమలలో ప్రమాణం చేస్తా, మీరు కూడా మీ కుటుంబంతో ప్రమాణం చేయండి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు సవాల్ చేశారు. వైసీపీ కూడా అంతే వేగంగా రెస్పాండ్ అయ్యింది. అయితే ఇప్పుడు దీనిలో సంచలనమైన నిజాలు బయటకు వచ్చాయి. ఈరోజు పొద్దున్న నుంచి కూడా దీనికి సంబంధించి రకరకాల అంశాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సో ఒక కంక్లూజన్, ప్రస్తుతానికి ఉన్న కంక్లూజన్ ఏమిటంటే, సో ఆల్మోస్ట్ వైసీపీ దొరికిపోయినట్టే, వైసీపీ డిఫెన్స్లో పడినట్టే. ఎందుకంటే తిరుమల అనేది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన వ్యవహారం, ఒక ఎమోషన్, ఒక భక్తి భావం. ఆ తిరుమల విషయంలో ఆల్రెడీ వైసీపీ చాలా అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇప్పుడు లడ్డూ ప్రసాదం ఆల్రెడీ నాణ్యత లేదు అనేది మీకు నాకు అందరికీ తెలుసు. గతంలో తిరుమల లడ్డు అంటే పట్టుకుంటే నెయ్యి చేతికి అంటుకునేది, విపరీతమైన వాసన వచ్చేది, మంచి నెయ్యి ఫ్లేవర్ బాగా దట్టించి మంచి స్మెల్ వచ్చేది తిరుమల లడ్డు. మన ఇంటికి తీసుకొచ్చి ఒక 4-5 రోజులు ఉంచినా సరే అదే నెయ్యి ఫ్లేవర్ వచ్చేది. కానీ గత 5 ఏళ్లలో అది లేదు, ఆ నెయ్యి ఫ్లేవర్ లేదు. అందుకే లడ్డూ నాణ్యత మీద అనేక అనుమానాలు. లడ్డూ నాణ్యంగా లేదు, అన్నప్రసాదం కూడా నాణ్యంగా లేదు, నాకు తెలుసు, మీకు తెలుసు. అయితే దీని వెనక కారణాలు ఏంటి? చాలా ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి. సో మీకు ఇది చూపించకంటే ముందు, ఇది జూలై 22వ తేదీన తిరుమల నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన ఒక న్యూస్. తిరుమలలో అంటే గవర్నమెంట్ ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ఈవో వీళ్ళందరూ జాయిన్ అయిన తర్వాత అక్కడ నెయ్యి విషయంలో కొన్ని వీళ్ళకు అనుమానాలు కలిగాయంట. సో నెయ్యి క్వాలిటీగా లేదు, స్టర్న్ యాక్షన్ అగెన్స్ట్ సప్లయర్స్ ఆఫ్ లో క్వాలిటీ ఘీ విత్ అన్ ఎయిమ్ టు ప్రొవైడ్ టేస్టర్ అండ్ హైజీనిక్ లడ్డు prasadams to the multitude of devotees. TTD has given a serious warning to the suppliers who are supplying low quality ghee. A review meeting held by TTD was అని జూలై 22వ తేదీన వాళ్ళకి నెయ్యి క్వాలిటీ విషయంలో కొన్ని అనుమానాలు వచ్చాయి. అనుమానాలు రావడంతో ప్రభుత్వ పెద్దలకు తెలియజేశారు. సో ఎందుకు ఈ నెయ్యి ఇలా ఉంది, తిరుమల ప్రసాదం అంటే నెయ్యి ఇలా ఉండదు, బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది, చేతితో పట్టుకుంటే అంటుకుంటుంది, మంచి ఫ్లేవర్, అది వేరు అనే అనుమానాలు వచ్చాయి. రావడంతో దాన్ని అప్పుడే ల్యాబ్కు పంపించినట్టు ఉన్నారు. సో ఇందులో ఒక ఆసక్తికరమైన కోణం ఏంటంటే, ఇదిగోండి, యాక్చువల్లీ నెయ్యి ఇవ్వండి, మీకు నాకు అందరికీ తెలుసు, మీరు ఓపెన్గా చెప్పండి, నెయ్యి 700 రూపాయలు మినిమం కదా కేజీ. మంచి హై క్వాలిటీ నెయ్యి మినిమం కేజీ 700 ఉంటుంది. కానీ గత వైసీపీ హయాంలో ఏం చేశారో తెలుసా? డబ్బులు కక్కుర్తికో లేదంటే అవినీతి చేశారో ఏం చేశారో తెలియదు, కానీ ఇదిగోండి, నెయ్యి కేజీ 487, 415 రూపాయలు. ఆ రేటే టెండర్లో, ఇది టెండర్ డాక్యుమెంట్ అనమాట. 415 రూపాయలు, 487 ఫిక్స్ చేశారు. అంటే లో ప్రైస్ ఉన్నప్పుడు లో క్వాలిటీ వస్తుంది కదా, ఇది టెండర్ డాక్యుమెంట్. సో ఈ లో క్వాలిటీ ఇవ్వడానికి, ఆ లో క్వాలిటీ కోసం వాళ్ళు ఏమైనా వాడచ్చు, అది ఏమైనా వాడచ్చు, క్వాలిటీ తగ్గించాలి అంటే తక్కువ రేటుతో తయారీ అయిపోవాలి. ఇప్పుడు వాడికి 650 రూపాయలు తయారీ ఖర్చు అయితే 750కి అమ్ముతాడు. అదే 350లోనే తయారు చేయాలంటే ఎంత లో క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడాలి, తక్కువ రేటుకి వచ్చేవి వాడాలి. అది వనస్పతి కావచ్చు, లేదంటే జంతువుల కొవ్వు కావచ్చు, చంద్రబాబు గారు చెప్పినట్టు ఏదైనా వాడచ్చు. అందుకు టీటీడీ అధికారులకు అనుమానం వచ్చి ఇలా ప్రెస్ నోట్ అఫీషియల్గా రిలీజ్ చేసి ల్యాబ్కి ఇచ్చారు. సో ఈరోజు ఆ ల్యాబ్ రిపోర్ట్ని టీడీపీ వాళ్ళు బయటపెట్టారు. యాక్చువల్లీ ఇది గతంలోనే బయటకు వచ్చిందంట, ఇన్నాళ్ళు బయట పెట్టలేదు. ఇదిగోండి ఒకసారి మనం చూస్తే ఈ రిపోర్టు ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చారు. ఎన్డీడీబీ అంటే ఇదేమి ప్రైవేట్ వాళ్ళది కాదు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ఇది.
జాతీయ ఈ పాలు దానికి సంబంధించిన ఉప ఉత్పత్తులకు సంబంధించిన బోర్డు ఎన్డీడీబీ వాళ్ళు ల్యాబ్లో అత్యున్నత ప్రమాణాలతో ఉన్న ల్యాబ్లో ఆ నెయ్యిని పరీక్షించి ఇచ్చిన రిపోర్టు. ఆ రిపోర్ట్లో మనం చూసుకుంటే సో ఈ రిపోర్ట్ని బేస్ చేసుకునే చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టున్నారు. ఇదిగోండి ఆ రిపోర్ట్లో ఫారిన్ ఫ్యాట్ అని చెప్పి కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాటు, అలాగే పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అనిపించారు. ఇదిగోండి బీఫ్ టాలో అంటే ఎద్దు యొక్క కొవ్వు, మేబీ అంటే ఆవు యొక్క దాని అంటే దాని లోపల ఏం వాడారో మరి. సో దానికి సంబంధించి ఈ జంతువుల ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ అనే వర్డ్ చంద్రబాబు గారు అదే వాడారు. సో ఈ ల్యాబ్ రిపోర్ట్లో కూడా అదే ఉందన్నమాట. ఈ రిపోర్ట్ను కూడా ఈరోజు టీడీపీ అధికారికంగా బయటపెట్టారు. సో అంటే సాధారణంగా తిరుమల లడ్డూ విషయంలో ఒక ఆరోపణ చేశారు అంటే అది ఖచ్చితంగా కోట్లాది మంది భక్తులకు సంబంధించిన వ్యవహారం, తప్పుడు ఆరోపణలు చేయకూడదు. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం, పెద్ద సంచలనం. అందులోకి చంద్రబాబు గారి స్థాయిలో చెప్పారు, ఏదో సాధారణ ఎమ్మెల్యేనో సాధారణ నాయకుడో కాదు. చంద్రబాబు గారి స్థాయిలో అంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు మరి ఆధారాలు లేకుండా చెయ్యరుగా. సో ఆ ఆధారాలు ఏమిటంటే వాళ్ళకి జూలై నెలలోనే డౌట్ వచ్చింది, టెస్ట్కి పంపించారు. ఆ టెస్ట్ నుంచి వచ్చిన రిపోర్ట్స్లో చాలా స్పష్టంగా జంతువుల కొవ్వు వాడినట్టు బయటకు వచ్చింది. సో మరి ఇంతకన్నా అపచారం ఉందా, ఇంతకన్నా దారుణం ఉందా? మేబీ ఇది ఫేక్ డాక్యుమెంట్ అనడానికి కూడా లేదు. ఇది తయారు చేసింది ఎన్డీడీబీ, ఇది ఇచ్చింది ఎన్డీడీబీ వాళ్ళు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, చాలా ప్రఖ్యాతమైనది. సో ఇదేదో ప్రైవేట్ ల్యాబ్లో తయారు చేయించి ల్యాబ్ను మేనేజ్ చేసి ఇచ్చారు అనడానికి కూడా లేదన్నమాట. సో ఇట్లా మరి దీని మీద భక్తులు అంటే గత 5 ఏళ్లలో తిరుమల వెళ్ళి లడ్డూ ప్రసాదం తిన్న ప్రతి భక్తుడు కూడా జంతువుల యొక్క కొవ్వును తిన్నట్టేగా, ఎంత పరిమాణం వేసినా. అంటే ఒకవేళ అది కన్ఫర్మ్ అయితే, ఇంకా కన్ఫర్మా కాదా అని చెప్పుకోవడానికి ఏముంది. అంటే వీళ్ళు ఇక్కడ తక్కువ రేటుకి అయిపోవాలి. గతంలో ఏంటంటే తిరుమల లడ్డు నందిని నెయ్యితో తయారు చేసేవాళ్ళు. నందిని నెయ్యి అనేది కేఎంఎఫ్ నుంచి వస్తుంది. కేఎంఎఫ్ అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. దేశం మొత్తం మీద ఈవెన్ గుజరాత్ మిల్క్ ఫెడరేషన్స్ అమూల్ వాళ్ళు ఉన్నారు కదా, అమూల్ నెయ్యి కంటే ఈ నెయ్యే బాగుంటుంది, నందిని నెయ్యే బాగుంటుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అనేది మంచి ఫేమస్. కర్ణాటకలో మీరు ఎక్కడికి వెళ్ళినా నందిని పాలు, నందిని నెయ్యి, నందిని స్వీట్లు అవే ఉంటాయన్నమాట. సో గతంలో ఈ నెయ్యే టీటీడీలో లడ్డూల తయారీకి సప్లై చేసేవాళ్ళు. కానీ వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇది రేటు ఎక్కువైపోతుంది, ఇది 700 పైగా ఉంటుంది కేజీ, సో ఇంత రేటు మనకు వద్దు, ఏదో వీళ్ళు జేబులో డబ్బులు పెట్టినట్టు ఇంత రేటు వద్దు అని చెప్పి తక్కువ రేటుకి టెండర్లు వేశారు. ఆ తక్కువ రేటుకి టెండర్లు వేసినట్టు ఈ అడ్డమైన పదార్థాలు అన్నీ వాడాడనమాట, లో క్వాలిటీతో చేశాడు. అది 5 సంవత్సరాల్లో మనం తిన్న లడ్డూల యొక్క అది దాని సీక్రెట్ అదనమాట. చూసారా ఎంత దారుణమో. నందిని నెయ్యి వాళ్ళ జేబులో డబ్బులు కాదుగా, వాళ్ళ జేబులో డబ్బులు అయితే కక్కుర్తి పడవచ్చు. దేవుడు సొమ్మే కదా, దేవుడు భక్తులకు ఇచ్చేదే కదా, ఆ క్వాలిటీ ప్రమాణాలు మెయింటైన్ చేయొచ్చుగా, మెయింటైన్ చేయాల, కక్కుర్తికి వెళ్ళారు. నందిని నెయ్యి వాడేది దశాబ్దాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి నందిని నెయ్యే వాడుతున్నారు. అది కాదని వీళ్ళేమో లో క్వాలిటీకి వెళ్ళారు. ఆ లో క్వాలిటీ ఉన్నట్టు టీటీడీ అధికారులు గుర్తించారు, ల్యాబ్లో టెస్ట్ చేయించారు, మొత్తం రహస్యం బయటపెట్టారు. సో మరి దీని మీద వైసీపీ వాళ్ళు ఇంకా ఏమంటారో. ఆల్రెడీ తప్పుకు దొరికారు, చాలా దారుణమైన తప్పుకు దొరికారు. దీని నుంచి తప్పించుకోవడం కష్టం. బహుశా ఈ పాప ఫలితమానేమో ఆ 11 సీట్లు. థ్యాంక్ యూ.